హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఈ చెట్టు ఏంటి అని చూస్తున్నారా? గుర్తుపట్టారా? ఎవరైనా గుర్తుపడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చెట్టు మేము చిన్న చెట్టు తెచ్చినాం, అది ఇంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు అది మొగ్గ వేసింది, పింద వేసింది, కాయ మాదిరిగా మారుతుంది. చాలా సంతోషం వేస్తుందండి. ఈ చెట్టు అంత ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్న చెట్టు అండి. ఇది చాలా రకాల క్యాన్సర్కి సంబంధించిన చెట్టు. ఇది చూపెడుతున్న చూడండి. ఈ ఫ్రూట్ ఇది పిందెనే ఫ్రూట్ లాగా మారుతుంది. గుర్తుపట్టిరా? ఇప్పటికైనా క్యాన్సర్ అంటేనే గుర్తుపట్టాలి కదా. ఇక్కడ 2 వచ్చినాయి, ఇంకా పిందెలు కూడా ఉన్నాయి వీటికి. ఎంత బాగుంది చూడండి. ఇది పువ్వు అన్నట్టు. ఈ పువ్వు మళ్ళీ మనకి కాయలాగా మారుతుంది. ఎన్నో రకాల క్యాన్సర్ వ్యాధులను తగ్గించే ఫ్రూట్ ఇది. ఇప్పటికైనా అర్థమైందా చెప్పండి? అదేనండి, లక్ష్మణ ఫ్రూట్ చెట్టు. మా చెట్టు ఇంత పెద్దగా అయిపోయింది, కాయలు కూడా వస్తున్నాయి, పిందెలు వేసింది, పువ్వు అయితే ఊసింది, 2 పువ్వులు ఊసింది, ఇక కాతకైతే వచ్చేసింది. మనకి ఏ క్యాన్సర్కైనా ఇది ఒక మంచి మెడిసినల్ ఫ్రూట్ అండి. బయట చూస్తే చాలా రకాల క్యాన్సర్, ఇప్పుడు అన్ని రోగాల కంటే క్యాన్సర్ అనేది ఎక్కువ వినబడుతుంది కదా. కానీ ఆ వచ్చే క్యాన్సర్ని తగ్గించే చెట్టు ఇంట్లో ఉండి అది కాయ కాస్తే ఆ సంతోషం చూడండి కదా. మాకు ఇవి 3 చెట్లు ఉన్నాయండి. ఒకటి సీతాఫలం, ఒకటి రామాఫలం, ఒకటి లక్ష్మణ ఫలం. 3 చెట్లు ఉన్నాయి. 3 మా ఇంట్లోనే ఉన్నారు, సీత, రాముడు, లక్ష్మణుడు. ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ ఎన్ని రకాల క్యాన్సర్ని తగ్గిస్తుందో తెలుసుకుందామా? ఇక లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. సీతాఫలం అందరం తినే ఉంటాం కదా. రామాఫలం మాత్రం కొద్దిమంది తిని ఉంటారు. కానీ ఈ లక్ష్మణ ఫలం మాత్రం ఇంకా కొంతమంది, చాలామందికి తెలియని ఫ్రూట్ అండి ఇది. ఈ ఫ్రూట్ గురించి తెలుసుకుందామా? బాడీలోని ఏ క్యాన్సర్నైనా కొరుక్కొని తినేసే ఫ్రూట్ అండి ఇది. ఇది కాయలోనే కాదండి, ఆకులో కూడా మెడిసిన్ ఉంటుందట. ఈ లక్ష్మణ ఫలంలో ఉండే సైటోటాక్స్ ఎఫెక్ట్ వల్ల క్యాన్సర్ కణాలలో ఉండే శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలను ఇది డ్యామేజ్ చేస్తుందట. మూత్రాశయ సమస్యల నుండి ఇది బయటపడేస్తుంది. అలాగే 1 కాదు 2 కాదు 12 రకాల క్యాన్సర్ని నాశనం చేసే గుణం దీనిలో ఉంది. ఈ లక్ష్మణ ఫల ఫ్రూటు రోజు మనం ఆహారంలో భాగంగా తీసుకున్నట్టయితే క్యాన్సర్ కణాలని వృద్ధి చేయకుండా చేస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది. ఇది ఎముకలని దృఢంగా చేసి కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. ఈ లక్ష్మణ ఫల ఫ్రూట్ని డైట్లో చేర్చుకున్నట్టయితే చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ అందిస్తుంది. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. నీరసం, అలసట వంటి సమస్యలన్నీ దూరమవుతాయి. మన శరీరానికి బోలెడంత శక్తిని అందిస్తుంది. ఇది 5 దేశాల సైంటిస్టులను ఆశ్చర్యపరిచిన పండు. మన దేశంలో ఈ క్యాన్సర్ 30% వృద్ధి చెందితే ఇవి పండిన దేశాల్లో మాత్రం 5% మాత్రమే వృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ మామిడి పండ్లు, జామ పండ్లు మనకి దొరికేటివి ఎలా తింటామో ఆ పక్కన దేశాల వాళ్ళు ఈ ఫ్రూట్ను అలా తింటారంట. అందుకే అక్కడ అంత తక్కువ ఉంటుందట క్యాన్సర్. మన దేశంలో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చింది ఈ ఫ్రూట్. ఇదండి లక్ష్మణ ఫ్రూట్ యొక్క గొప్పతనం. మీరు ఒక చెట్టును పెంచుకోండి, క్యాన్సర్ రాకుండా చూసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏమంటారు?
చెప్పండి ఒకసారి. మన ఆరోగ్యం మన చేతుల్లో.